రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. తెలంగాణకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం, అందుకే ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. నీటి వాటర్లలో తప్పు చేసింది కేసీఆరే. సీఎం రేవంత్ భాష సరికాదు, కేసీఆర్ ను తిట్టడం వెనుక సింపతి పెంచే కుట్ర ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న చలిగాలుల ప్రభావం ఈ నెల 31 తర్వాత తగ్గనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత సాధారణ శీతాకాల పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. అయితే జనవరి చివరి వారంలో తిరిగి చలిగాలులు వీస్తాయని, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. యేసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడని, ఆయన చూపిన ప్రేమ, కరుణ మార్గం మానవాళికి గొప్ప సందేశమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ₹10,000 జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్టంగా 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను నెరవేరుస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.